పాత పైపుల్నే మళ్ళీ తోడి పాత పైపులే మళ్ళీ వేసి ఇవే కొత్త పైపులు మేము వేస్తున్నాం అనేటువంటి పబ్లిసిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇదే కాకుండా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చామనేటువంటి మాట అన్నారు. నాతో రండి 8 జిల్లాలు నేను తిప్పుతా మీతో. పాత బావులు ఏవైతే ఉన్నాయో ఊర్లలో అవే బావుల్లో నుంచి ఇప్పటికి నీళ్లు పోతున్నాయి తప్ప మిషన్ భగీరథ మిషన్ కాకతే నీళ్లు రాలేదు అని నేనంట. మీరు ఒప్పుకుంటారా దానికి? డెఫినెట్లీ కొంతమేర జరిగింది, అసలు జరగలేదంటానికి కాదు, కొంతమేర జరిగింది. ఆ జరిగిన దాంట్లో కూడా అవినీతి చాలా కూరుకుపోయింది. మిషన్ భగీరథ అలా జరిగితే మిషన్ కాకతీయ బ్రదర్, ఈ చెరువుల సుందరీకరణ ఇట్స్ ఎ బిగ్, దాన్ని ఏమంటారు, ఒక మాఫియా. చెరువు మధ్యలో ఉంటుంది బ్రదర్, నీళ్ళు ఉంటాయి, చెరువుకు చుట్టూతా బఫర్ ఎఫ్టీఎల్ ఉంటుంది, దాని తర్వాత బఫర్ ఉంటుంది. దిస్ ఈజ్ ద చెరువు ప్రొసీజర్. వీళ్ళు ఈ చెరువు మధ్యలో ఉన్న నీళ్ల చుట్టూతా కట్టేసి దట్ ఈస్ కాల్డ్ సుందరీకరణ. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ రెండు స్కామ్. ఇప్పుడు అందుకే హైదరాబాద్లో మొదలెట్టింది. మాట్లాడదాం సార్. ఇంతకు మించి అసలు ఏమైనా గౌరవం ఇంకా ఉంటుందని చెప్పండి. ఇవాళ ఈ హైదరాబాద్లో ఆ చెరువు చుట్టూ ఉన్న కట్ట వేసిన తర్వాత, ఆ కట్టకు తర్వాత ఉన్న భూమి అంతా ప్లాట్లుగా అమ్ముకున్నారు, లేకపోతే అపార్ట్మెంట్. ఎందుకంటే చెరువు శిఖం, అవి పట్ట ల్యాండ్ ఉండొచ్చు, నో డౌట్, కానీ అందుట్లో అగ్రికల్చర్ వరకు ఎలౌడ్. కానీ పర్టికులర్గా ఇది జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ అక్కడున్న లీడర్లకు కానీ స్వలాభం చేయటం కోసం ఈ స్కీమ్ తెచ్చారు. అంటే ఎవరి వాటాలు వాళ్ళు సమృద్ధిగా పుచ్చుకున్నారంటారు. బ్రహ్మాండంగా, ఎవరి వాటాలు బ్రహ్మాండంగా. మాజీ బీఆర్ఎస్ నేతగా మీరు చెప్తున్నారు బ్రహ్మాండంగా. నేనేది ఏంటంటే అవకాశం ఉన్నోడల్లా దట్. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా, అక్కడ కేసీఆర్ గారు 1-2 సార్లు అనేవాడు, ఏమైనా నేను ఈ స్టేట్కి సుప్రీం అయితే ఎమ్మెల్యే నువ్వు, నీ కాన్స్టిట్యున్సీకి నువ్వు సుప్రీం, నువ్వే సుప్రీం. ఇది స్వయంగా కేసీఆర్ గారు మా జనరల్ బాడీ మీటింగ్లో స్వయంగా కేసీఆర్ గారు మాట్లాడిన మాట. నేను స్టేట్కి సుప్రీం అయితే నువ్వు నీ కాన్స్టిట్యున్సీ సుప్రీం అని ఆయన చెప్తే ఇంకా ఎమ్మెల్యేకి ఏమైనా అడ్డు ఆపు ఏమైనా ఉంటుందా బ్రదర్? అంటే మీరు చెప్తున్న మాట ప్రకారం చూస్తే పాత నిజాం పోయి నయా నిజాం అని కేసీఆర్కి పెట్టినటువంటి పేరు ముమ్మాటికి వాస్తవం. కేసీఆర్తో 8 ఏళ్ళ చాలా దగ్గరగా చూశాను నేను, దగ్గరగా చూసా. అంటే వాళ్ళ మీద బయటకు వచ్చి అబాండం వేయటమని కాదు, ఇట్ ఈజ్ మై అబ్జర్వేషన్స్, ఇట్ ఈస్ నా వరకు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్స్. సార్ ఒక మాట చెప్పండి, మీటింగ్లో కేసీఆర్ ఎలా ఉండేవాడు సార్? నేను విన్నటువంటి మాటల ప్రకారం, నేను కొన్నిసార్లు ప్రగతి భవన్లో చూసినటువంటి చేష్టల ప్రకారం కొంతమంది ఎమ్మెల్యేలను కొట్టాడు కేసీఆర్ అనేటువంటి మాట కూడా లేదు. అటువంటిది లేదు అవినాష్. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మెచ్యూర్డ్ లీడర్. ఇవాళ ఆయన ముందు మాలాంటి వాళ్ళం చాలా చిన్నవాళ్ళమే, అయినా కూడా అటువంటి కొట్టటాలు ఇదే ఉండేది కాదు. మీటింగ్లకు వచ్చినప్పుడు చాలా సామరస్యంగా మాకు అంతా చాలా క్లియర్గా, చిన్నపిల్లడికి కనుక ఎట్లా అరటిపండు వలిసి నోట్లు ఎట్లా పెడతాం అట్లా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే స్కాములతో సహా అన్ని అలాగే ఎక్స్ప్లెయిన్ చేసే. స్కాములు అనేది బయటికి రాదు, కానీ బట్ వాస్తవంగా చెప్పాలంటే పార్టీ విషయాలు కానీ, లేకపోతే అప్పుడు జరిగిన ఉద్యమం కానీ, ఉద్యమం వెనకాల ఉన్న ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన చేసిన తప్పల్లా ఏంటంటే ఎమ్మెల్యేకి సూపర్ పవర్స్ ఇచ్చేయటం. ఆ ఎమ్మెల్యే తనే కాన్స్టిట్యున్సీ మొత్తానికి నేను సుప్రీం అని అతను అనుకోవటం కాదు, కేసీఆరే చెప్పినప్పుడు ఇంకా వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళని ఒక ఇక్కడ స్టేట్కి నియంత ఈయనైతే కాన్స్టిట్యున్సీకి నియంత వాళ్ళు. సో వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు ఏది చేస్తే ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ని కూడా ఘోరాతి ఘోరంగా వాళ్ళు ఇది చేశారు. సరే ఒక మాట చెప్పండి నాకు ఇక్కడ చాలా క్లియర్గా. కేసీఆర్, నేను ఇందాక అడిగినటువంటి ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా, 10 ఏళ్ల పాలన, ఇక్కడ 10 నెలల పాలన. మీరు 10 ఏళ్ల పాలనతో హ్యాపీగా ఉన్నారా? 10 నెలల మీరు ప్రజాపాలన నడుస్తుందని అన్నారు, అయినప్పటికీ కూడా 6 గ్యారంటీల విషయానికి వస్తే అమలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. 6 గ్యారంటీలు అంటే కూడా మీరు ఇప్పటికీ ఓన్లీ మెయిన్ పాయింట్స్ చెప్తున్నారు. ప్రతి గ్యారంటీ వెనుక మళ్ళీ ఒక 4 గ్యారంటీలు ఇచ్చారు. అంటే 24 గ్యారంటీల్లో కేవలం ప్రజలందరూ మాట్లాడేది 6 గ్యారంటీలు అన్నారు కాబట్టి 6 గ్యారంటీలనే మాట్లాడుతూ ఉన్నారు. గ్యాస్ వస్తుంది 500 రూపాయలకి, నేను కాదనను. ఫ్రీ బస్సు మహిళలకి స్టార్ట్ అయింది, 200 యూనిట్ల కరెంటు, తర్వాత మొన్న చేసిన రుణమాఫీ. ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు చెప్పండి సార్. బ్రదర్, ఈ రుణమాఫీ అనేది కేసీఆర్ 10 ఏళ్ళుగా చెప్పాడు, కానీ ఏ రోజు దాని మీద డెసిషన్ తీసుకోవాలి. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి మాట చెప్పి ఆగస్టు 15వ తారీఖు లోపు చేస్తానన్నాడు, చేసి చూపించిన మగోడు రేవంత్ రెడ్డి. ఇంకా కూడా ఎక్కడన్నా కొంతమందికి అందకపోతే వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి డెఫినెట్గా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే, లేకపోతే దగ్గర ఉన్న బ్యాంకును కలిసి, ఎంఆర్ఓనో కలిసి
మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికి మించిన రైతుకి అంతకు మించిన ఇదే ఉంది బ్రదర్. ఇవాళ ఒకటి ఈ 2 లక్షల పైన ఉన్నది కూడా ఒకవేళ 3 లక్షలు ఉంది అనుకుందాం మీ లోను, ఆ 1 లక్ష నువ్వు కట్టి మిగిలిన 2 లక్షలు ఇమీడియట్గా బ్యాంకులో మనం జమ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇది రైతుకి ఒక పెద్ద ఊరట. ఎందుకంటే ఇది రైతుల ప్రభుత్వం ఎప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఇట్ ఈజ్ గ్రౌండ్ టు ఎర్త్ ఉండే ప్రభుత్వం, ఇది పేదలకు అండగా ఉండే ప్రభుత్వం. తర్వాత రెండో స్కీమ్ తీసుకుంటే ఆయన డబుల్ బెడ్రూమ్ అని చెప్పి నానా యాగి చేసి పాపం ఆడబిడ్డల్ని ఎంత మోసం చేశారంటే, ఎన్నిసార్లు ఎలక్షన్ వచ్చినా డబుల్ బెడ్రూమ్ అని పాపం వాళ్ళని ఊరిచ్చి వాళ్ళ ఓట్లు దండుకున్నారే కానీ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనేది పెద్ద క్వశ్చన్. ఇది ఇట్స్ ఏ బిగ్ స్కామ్. అసలు స్కామే కాదు, ఇట్స్ ఏంటంటే తీరని ఒక పాపం లేడీస్కి పేద ఆడింటి ఇప్పుడు గూడు అనేది బ్రదర్ ప్రతి వాడికి పక్షి దగ్గర నుంచి జంతువు దగ్గర నుంచి ప్రతిదీ కూడా సాయంత్రం అయ్యేప్పుడు తన గూట్లో తను ఉండాలని కోరుకుంటారు. అటువంటిది నువ్వు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఎంతోమంది మహిళలు పాపం వీళ్ళకి ఓట్లు వేసి చివరికి విసికెత్తిపోయారు. నిజంగా ఆ దెబ్బ కొట్టారైతే మొన్న అది తిరుగులేని దెబ్బ అయింది. కోలుకోవడానికి పాపం ఇంకా ఫామ్ హౌస్ నుంచి బయటికి కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. సో ఇలా చెప్పింది ఏది సరిగ్గా జరగలేదు అక్కడ. సో ఈ కాళేశ్వరం ఈజ్ ఏ బిగ్ స్కామ్. ఎందుకంటే మీకు మేడిగడ్డ డ్యామ్ లైవ్లో చెప్తా ఉన్నారు ఇవన్నీ స్కామ్స్ అని. నువ్వు ఓపెన్ చేస్తున్నావు కదా, దాసేదే ఉంది ఇందుట్లో. ఇప్పుడు మేడిగడ్డ బ్రిడ్జి ఆ డ్యామ్ ఎలా క్రాక్ వస్తుందండి మీరు అంచనా వేయండి. అసలు ఎంత క్వాలిటీ ఎక్కడుంది? వాళ్ళదే కాదు నేను చెప్తున్నా, ఈవెన్ మెగా సార్ మేడిగడ్డకి సంబంధించి క్వాలిటీలెస్. క్వాలిటీ కాదు సార్, ఎన్ఐటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక చోట కట్టమంటే దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి డిజైన్స్ మార్చేశారు, షిఫ్ట్ చేశారు. ఎవరి మెయిన్ ఇన్వాల్వ్మెంట్? అంతా మెయిన్ కేసీఆర్ గారేనండి. ఆయన ఎవరి మాట వినడు. ఆయన ఏమనుకుంటారంటే నాకు అంతా తెలుసు అనేది ఆయన భావన. సో తెలుసు అని అనుకోవడం తప్పలేదు, కానీ అంతా నేనేది అనే దాంట్లోనే పెద్ద తప్పు జరుగుతుంది. ఏమంటే మనం ఒక సాధారణ ఇల్లు కట్టుకోవాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు నువ్వు మేడిగడ్డ నువ్వు కాళేశ్వరం 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎట్లా కంప్లీట్ చేస్తావండి? 1,00,000 కోట్ల వేయగలిగినటువంటి ఏమండి డ్యామ్ అది ఎలా అవుతుంది అసలు? ఒక మినిమం